ఆర్మూర్ పట్టణంలో పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛదనం అని నిర్వహించి దాదాపు ఎన్ని రోజులు కాలే, ఒక 10 రోజులు కూడా కాలేదచ్చు. కానీ ఆర్మూర్లో చెత్త బండ్లది మేము పదే ఈ యొక్క చెత్త బండ్ల మీద పంచలేవు నాణ్యతలు కొంచెం చేసారు. ఆ చెత్త బండ్ల రిపేర్ల పేరు మీద కోట్ల రూపాయలు దండుకుంటుర్రు. కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాము. కానీ ఇలా 19వ వార్డులో 20 రోజులు అవుతున్నది చెత్త సేకరణకు బండి పోతలేదు. అది ఎప్పుడు పోతున్నదో ఏదో టెంపరీ ఒక బండి మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిస్తున్నారు. కానీ 2 గంటలకు ఎవరు కూడా ఇళ్ళలో చెత్త వేయరు. అది మరి మన అందరికీ తెలుసు. చెత్త 2 గంటలకు కూడా నేస్తారు, ఇళ్ళలో అయితే తెలియదు. మరి ఈ 36 బండి చెత్త బండ్లు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. మరి ఎందుకోసం చెత్త బండ్ల మీద నాణ్యత లోపంతో ఇది ఖరీదు చేసినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు చర్యలు తీసుకుంటారు. మరి ఒకటి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కి, కమిషనర్కి మేము అడగదలుచుకున్నాము. తక్షణం మీరు ఈ చెత్త బండి ఉదయం పంపిస్తారా, లేకుంటే రోడ్ల మీద చెత్త వేయమంటారా? దీని మీద ప్రజలకు సమాధానం చెప్పాలని కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇట్లా ఒకవేళ ఈ చెత్త బండ్ల మీద పచ్చదనము లేకుంటే ఫైన్ వేస్తామని మైక్ల మీద దింపుడు కాదు, ప్రజలకు జవాబుదారీగా ఉండుండ్రి. లేకుంటే ప్రజలు మాత్రం మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేస్తారు. ఈ సందర్భంగా చేస్తుంది. మరి ఆర్మూర్ పట్టణంలోని మరి నిన్నటికి నిన్న మరియు స్వచ్ఛదనం అనేది ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మరి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ యొక్క కార్యక్రమం మరి 0 లెవెల్లో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో మరి ఎక్కడ కూడా స్వచ్ఛదనం లేదు, పచ్చదనం లేదు, ఎక్కడ కూడా చెట్లు పెట్టిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా మరి నీట్గా చేసినటువంటి పరిస్థితి లేదు ఆర్మూర్లో. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఆర్మూర్లో ఎక్కడ కూడా సరైన సమయానికి ఆటోలు తిరగడం లేదు, మరి చెత్త సేకరించడం లేదు. మరి తడి చెత్త పొడి చెత్త అన్నారు, దాంట్లో కూడా పూర్తి విఫలమైంది. ఈ యొక్క ఆర్మూర్ పట్టణంలో మరి గాంధీ జయంతి సాక్షిగా మరి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఫెయిల్ చేయన్న ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దీన్ని విస్మరిస్తూ ఉన్నది. దయచేసి ప్రభుత్వాలు ఏవైనా మరి ప్రజలకు మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛ భారత్ అనే దాన్ని చెత్తని ఎక్కడ కూడా బయట వేయకుండా మరి ఖచ్చితంగా ఆటోలు మరి సరైన సమయానికి పంపాలా. అదేవిధంగా మరి మొన్నటికి మొన్న మిషన్ భగీరథ వాటర్ కూడా మరి ఒక సమయం నుంచి ఇంకో సమయానికి ఇస్తూ ఉన్నారు. మరి ఆ వాటర్ అనేది మరి మధ్యాహ్నం 2-3 గంటలు ఉంటే ఇస్తే ఆ సమయంలో ఇస్తే మరి అక్కడ జనాలు ఎక్కడ ఉంటారు, వాళ్ళు పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా పట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఉదయం సమయాన్నే మరి మిషన్ భగీరథ వాటర్ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నాం.